శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గణేశ రూపాలు అనేకం. అందులో మహాగణపతి యొక్క మంత్రాన్ని తెలుసుకొని కానీ ముందుకు వెళ్ళలేము. మహాగణపతి చూడండి. అస్సెస్ ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ మంత్ర యంత్ర తంత్ర సామ్రాజ్యంలో మీరు ఓలలాడుతున్నందుకు ఆనందం, ఆశిస్సులు. మహాగణపతి మన ఋగ్వేదంలోనే ఉన్నాడు. ఆయన ఒక్కసారి స్మరిస్తాం. అస్య శ్రీ మహాగణపతి మహామంత్రస్య గణకరుషి నిశ్రుత్ గాయత్రీ ఛంద శ్రీ మహాగణపతి దేవత గం బీజం స్వాహా శక్తి గ్లౌం కీలకం జపే వినియోగ. ఓం గాం శ్రీం గీం హ్రీం ఊం గ్లైం గ్లైం గ్లౌం గౌం గం గహ ఇది అంగన్యాస కరన్యాసాల్లో వినియోగించుకోండి. గాం గీం గూం. బీజాపూరగదేక్షుకర్ముకల సచక్రాబ్జపాశోత్పల వ్రీష్యగ్రస్వ విషాణరత్నకలశ ప్రోజ్జత్కరాంభోరుహ ధ్యేయో బులభయా సపద్మకరయా శిష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థద. బీజాపురం అంటే దానిమ్మ ఓ చేతిలో, గద ఓ చేతిలో, ఇక్షు చెరకు ఓ చేతిలో, కార్ముఖం విల్లు మరొక చేతిలో, చక్రం అభ్యం అంటే పద్మం, పాశము తెలుసు, ఉత్పలం అంటే నల్ల కలువ, వ్రీష్య అంటే కంకి, రత్నకలశము, ప్రోజ్జత్కరాంభోరుహం ఇవి ధరించి ధ్యేయో వల్లభయా సపత్మకరయా భార్యను, సిద్ధి బుద్ధి అనే భార్యలను ఇద్దరిని ఇట్లా కౌగలించుకొని శిష్ట ఉజ్వల భూషయా ప్రకాశించుతున్న ఆభరణాలతో విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో. మరి గాణపత్యం అనే మతంలో ఆయనే పుట్టించేవాడు, ఆయనే పెంచేవాడు, ఆయనే తుంచేవాడు. సృష్టి స్థితి లయములనే మూడు ప్రక్రియలు చేస్తున్న ఓ విఘ్నేశ ఇష్ట అర్థద. శ్లోకంలోనే మనోహరంగా ఉంది. మంత్రం చూడండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం. మళ్ళీ ఒక్కసారి చూడండి. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం ప్రణవంతో 6. గణపతి వరవరద. వరద వరములు ఇచ్చు దేవతలలో వరా శ్రేష్టమైన వాడు. అయ్యా సర్వజనం మే వశమానయా, నాకు వశమయ్యట. సర్వ ప్రాణకోటి కూడా జనం ఎందుకు చేయమని కోరుతున్నాం. గకారం గణపతికి ఇష్టమైన బీజం. గాం గిం గుం గైం గౌం గహ అన్నవి అంగన్యాస కరన్యాస మంత్రములు. ఈయన 10 ఆయుధాలతో భార్యాసమేతుడై ప్రపంచ ఉత్పత్తి విపత్తులకు విఘ్నేశుడై కొలిచిన వారికి కొంగు బంగారమై విఘ్నములు ఉపహరించుతూ కార్యసిద్ధికి బుద్ధికి తోడ్పడుతూ ఈయన వరశక్తిగా రూపొందాడు. ఓం శ్రీం హ్రీం క్లీం అన్నది మాతా బీజములు అమ్మవారివి, వాళ్ళ అమ్మ నుంచి వచ్చి గ్లౌం గమ్ అనునవి గణపతి బీజాలు. ఈమెది వరములు ఇచ్చుటలో
శ్రేష్ఠుడవు అయిన ఓ స్వామి సర్వజనులను నాకు వశము చేయము అన్నది మంత్రార్థం. గణపతయే నమః అను ఏకాక్షరంతో కూడా గణపతిని పూజించవచ్చు. గం 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 గం. అట్లే గణపతి మాలామంత్రం కూడా గలదు. దానిలో భూత ప్రేత పిశాచ బాధలు, భేతాళాది బాధలు, చోర భయము, శత్రుభయము నివారణమగును. అది ఇట అప్రస్తుతం. గణపతి మంత్రస్వరూపములు 5 అవి తెలుసుకుందాం. క్షిప్ర గణపతి వెంటనే మనకు వరములు ఇచ్చేవాడు. ఐం హ్రీం శ్రీం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే సర్వకార్యసిద్ధిం కురు కురు స్వాహ చేయమని ఈ మంత్రము జపించిన వెంటనే కార్యాలు సిద్ధిస్తాయి. మూడవ రూపం మహాగణపతి, క్షిప్రగణపతి, 3 సిద్ధగణపతి. ఐం హ్రీం శ్రీం ఓం శ్రీం హ్రీం సర్వకార్య విఘ్న ప్రశమనాయ కార్య విఘ్నములు ఆటంకములను తొలగించువాడు. సర్వరాజవశ్యకరాయ సర్వరాజులను ప్రభుత్వాలను ప్రభులను వశం చేసేవాడు. సర్వ స్త్రీ పురుష ఆకర్షణాయ సర్వ లోకవశీకరణాయ లోకమే. ఓం హ్రీం క్లీం హుం ఫట్ స్వాహ అది మంత్రం. కార్యవిఘ్నములు తొలగించును, రాజులను స్త్రీ పురుషులను వశము చేయును. ఇంత ఏళ్ళ సర్వరోగములు లోకాలు అతనికి వశ్యము కావలసిందే, దాస్యము చేయవలసిందే. అది సిద్ధగణపతి. ఇక నవనీత గణపతి వెన్నలాంటి మనస్సాయన. ఓం ఐం హ్రీం శ్రీం ఊం క్లీం నవనీత గణపతయే సర్వజనమే వశమానయ స్వాహ. ఈ స్వామి మృదు మధుర వచనములతోనే సర్వులను తన వశం చేసుకుంటాడు. వెన్నలాంటి మనస్సు. ఇక ఉచ్ఛిష్ట గణపతి. ఉత్తు శిష్ట అంటే మిక్కిలి శ్రేష్టమైన గణపతి. ఐం హ్రీం శ్రీం ఊం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ఐం వదవద వాగ్వాదిని స్వాహ అది సరస్వతికి. ఈయన కూడా విద్యానాథుడు. ఐం వదవద వాగ్వాదిని సిద్ధగణపతే గీం భగవతీ స్వాహ మంత్రం. ఓం హ్రీం శ్రీం ఓం హస్తిముఖాయ లంబోదరాయ పెద్ద మంత్రం. ఉచ్ఛిష్టాయ మహాత్మనే ఆం క్రోం హ్రీం క్లీం గ్లౌం గం ఘే ఘే ఉచ్ఛిష్టాయ స్వాహ. ఇట్లు అనేక కొత్త బీజాక్షరములు పొదగబడినవి. ఆం గ్లోం హ్రీం అన్నది ప్రాణ ప్రతిష్టాపన సమయమున వాడేది. మరి బీజములు ఈయన వాక్సిద్ధి పెంచుతుంది. కార్యసిద్ధి, వాక్సిద్ధి, బుద్ధి సిద్ధి 2 కలిగిస్తాడు. ఇంకా అతని సోదరుడు కొన్ని దాండ్లలో అన్నగా టీవీలో చూపుతున్నారు, తలబట్టుకుంటున్నాను. కార్తికేయునికి అన్న గణపతి. కుమార గురవే నమః కుమారస్వామికి జ్యేష్ఠుడు. మరి కుమారస్వామిని కూడా పెద్దగా చేసి మరి గణపతి దాంట్లో చూపుతున్నారు, తల పట్టుకుంటున్నా. అంతకన్నా ఏం చేస్తా, అది నార్త్ బాండు. ఇక కుమారస్వామి మంత్రాలు కూడా అనేకం ఉన్నాయి. ముందు కార్తికేయ మంత్రం చూస్తాం. అస్య శ్రీ నాగేశ్వర మహామంత్రస్య కార్తికేయునికే నాగరూపం కూడా ఉంది. అమృతాకర్షణ దక్షిణామూర్తి ఋషి గాయత్రీ ఛంద శ్రీ నాగేశ్వరా దేవత స్వాం బీజం హ్రీం శక్తి క్లీం కీలకం జపే వినియోగ స్వామిత్యాది. అది స్వాం శ్రీం స్వూం అట్లా అంగన్యాసకరాన్యాసాలు చేయండి. సప్తభోగం శుభ్రవర్ణం సత్యసంధం భయంకరం. సప్తభోగం
శుభ్రవర్ణం సత్యసంధం భయంకరం శాంతిప్రియం సదానందం ద్విజిహ్వం తీక్షదంష్టినం సర్వాభీష్టప్రదాతారం జగద్రక్షణ తత్పరం నిత్యాన్నదాన సంతుష్టం సుబ్రహ్మణ్యం నమామ్యహం. దక్షిణాదిలో మెడ్రాసులో మరి కుమారస్వామిని కొల్చేవాళ్ళు ఉంటారు. సప్తభోగాలు ఇస్తాడు. అంటే కుమారస్వామికి 7 తలలు, అది విశేషం. మన కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామికి 7 తలలు. పంచభణ నాగాలు చూపుతుంటాడు. ఈయన కార్తికేయంగా సప్తభోగం, శుభ్రవర్ణం, తెల్లగా ఉంటాడు. సత్యసంధం భయంకరంగా ఉంటాడు. శాంతినే కోరుతూ ఉంటాడు. సత్యం మీదనే ఉంటాడు. సదానందం ఉంటాడు. పాముకు 2 నాలుకలు, దిష్టిహ్వం. మళ్ళీ ఆ కూరలు కూడా తీక్షణ దంష్టితం. సర్వాభీష్ట ప్రదాతారం, ఏ కోరిక అడిగితే ఇస్తాడు. జగద్రక్షణ తత్వం నిత్యాన్నదాన సంతుష్టం. మన కుక్కి సుబ్రహ్మణ్య స్వామి మన ప్రాంతంలో ప్రసిద్ధం. మన జిల్లాలో కర్నూలు జిల్లాకు వస్తే ఇక్కడ ఆళ్ళగడ్డ తాలూకా రామతీర్థం సుబ్రహ్మణ్య స్వామి పుట్టాలమ్మ. అలాగనే నంద్యాలకు చేరువ కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి. ఇక మంత్రం చూడండి. ఓం హ్రీం క్లీం ఐం ఈం నం స్వామి స్వాం శరవణ భయా భవాయ దేహిమే తనయం స్వాహ. సంతానం కొరకు ఈయనను కొలుస్తుంటారు. పుట్టపూజ చేయడం సామాన్యం. ఓం హ్రీం క్లీం ఐం ఈం. ఐం సరస్వతి, క్లీం ఆకర్షణ, హ్రీం శక్తి, ఈం లక్ష్మి. ఈ విధంగా శరవణంలో రెల్లుగడ్డి మీద పుట్టాడు. కార్తికేయుడే నాగేశ్వరుడు, సత్యస్వరూపుడు. స్వాం అన్నది బీజం. ఇక్కడ ఈ బీజం సలిలం, సాలో వా స్వా వా అమృత బిందువులతో భూమి ఉన్నది. ఇక హ్రీం తల్లి నుంచి సంక్రమించిన శక్తి, క్లీం ఆకర్షణ, భార్యాభర్తం మధ్య ప్రేమ, సంతానం. అన్నదానం చేస్తే ఆయన పేరిట సంతానం కలుగుతుంది. ఓం శ్రీం హ్రీం క్లీం ఐంలో సరస్వతి, ఈంలో లక్ష్మి, ఐంలో సరస్వతి. స్వామిని గురించి ఇంతకుముందే చెప్పినాము. ఇది బీజాక్షరహత్యం. శరవణ భవాయ, శరవణ భవాయ, శరవణ అది నామం. శరవణ భవాయ నమః. సంతానం కొరకు చేయవచ్చు. నాగదోషాలు తొలగిపోతాయి. ఇక సుబ్రహ్మణ్యం అక్కడ కార్తికేయం, కృత్తికా నక్షత్రాలు పెంచాయి. అస్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర మహామంత్రస్య అగస్త్య భగవాన్ ఋషి అనుష్ఠుత్యందః సుబ్రహ్మణ్యేశ్వరో దేవత. ఓం బీజం సహా శక్తి శరవణ భవాయ ఇతి కీలకం జపే వినియోగః. హ్రాం హిరణ్యవర్ణాయ, హ్రీం ప్రతీకారనికేతనాయ, హ్రూం సంకల్ప సాధనాయ, హ్రైం ఇష్టుధనుర్ధరాయ, హ్రం శిఖివాహనాయ, హ్రహ శక్తిహస్త. అంగన్యాస కరన్యాసాల్లో చూడండి. హిరణ్యవర్ణం హ్రాం బంగారు వర్ణం. ప్రతీకార నికేతనాయ, ప్రతీకారం తీర్చుకోవడంలో ఈరోజు కూడా సర్పాలు ప్రతీకారం తీర్చుకుంటాయని. హ్రూం సంకల్ప సాధనాయ, సంకల్పాన్ని నెరవేరుస్తాడు. హ్రైం ఇష్టుధనుర్ధరాయ, చెరుగ్గడ ధనస్సుగా. హ్రౌం శిఖివాహనాయ, నెమలి మీద ఉంటాడు. హ్రహ ఆయన చేతిలో ఉండే ఒకే ఒక ఆయుధం శక్తి. ఇంద్రునికి కూడా లేనంత శక్తి నది. కనకమండలమండిత సన్ముఖం, కనకమండలమండిత షణ్ముఖం. వనరజరాజ విరాజతలోచనం, వనజరాజ విరాజితలోచనం. నిశిత శస్త్ర సరాసనధారిణం, శరవణోద్భవం
ఈశసుతం భజే. బంగారు మండలంలో శోభిస్తూ ఉన్నటువంటి వాడు, పద్మము వంటి కన్నులు గలవాడు, తీక్షణమైన బాణములు కలిగినటువంటి వాడు, శరవణంలో పుట్టినవాడు. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం హ్రీం క్లీం శరవణ భవాయ స్వాహ, అది మంత్రం. ఓం బీజం, సంశక్తి శరవణ భవాయ అన్నది కీలకం. హిరణ్యవర్ణుడు, ప్రతీకార వాంఛగలవాడు, సంకల్పములను సిద్ధింపజేసేవాడు. శిఖివాహనుడు, నెమలి, శక్తి ఆయుధంగా ధరించినవాడు. తల్లి వలె చెరుగ్గల విల్లుగా గలవాడు, షణ్ముఖుడు. శరవణమనగా రెల్లుగడ్డి, అందు శివవీర్యము పొదగబడి పిండముగా మారి పుట్టినవాడు శరవణ భయుడు అన్న మంత్రము చాలును. శరవణ భవాయ నమః, పుత్ర సంతానం కలుగు. ఇక్కడికి కుమారస్వామివి దండిగా ఉన్నాయి. కానీ నాగరూపం ముందు ఇక్కడ ఈట పెట్టుకొని గణపతి పక్కన శివుని తొడ మీద కూర్చొని ఉండేవాడు. శివుడు వినాయకుడిని కూర్చోబెట్టుకున్నప్పుడు ఎంతైనా ఆమె దేవతా స్త్రీలకు గర్భం మోసి ధరించి కనే యోగ్యం లేదు. ఈమె రేధస్సు శివవీర్యం కలిసినాయి కాబట్టి వాళ్ళ ఇద్దరిదే అసలైన సంతానం. మిగతా వారికల్లా కూడా మానసపుత్రులు పుత్రికలు ఉన్నారే కానీ వీర్య సంబంధం లేదు. అది మనం గమనించాలి. ఇక మృత్యుంజయునికి వెళ్దాం. ఈరోజు గణపతి అయింది, కుమారస్వామిని దాగినాం, మృత్యుంజయునికి పోదాం. అస్య శ్రీ మృత్యుంజయ మహామంత్రస్య కహల ఋషి దేవీ గాయత్రీ ఛంద మృత్యుంజయో మహాదేవో దేవత మృత్యుంజయ మహాదేవో దేవత మృత్యుంజయ మహాదేవో దేవత. ఓం బీజం సహా శక్తి జూం కీలకం జపే వినియోగ. పని చెప్పినట్టు స్వామి ఇత్యాది అంగన్యాసకరన్యాసాలు. చంద్రార్క అగ్ని విలోచనం, చంద్రార్కాగ్ని విలోచనం. త్రినేత్రుడు కనుక సూర్యుడు, చంద్రుడు, అగ్ని. స్మితముఖం, చిరునవ్వుతో కూడిన ముఖం. పద్మద్వయాంతస్థితం, పద్మము మీద పద్మాసనం వేసుకొని ఉన్నవాడు. ముద్రాపాశ మృగాక్ష సూత్ర విలసత్పాణి, జ్ఞానముద్ర. పాశము, జింక, అక్షమాల. జ్ఞానముద్ర, అక్షమాల. మరి పాశము, జింక ఇవి చేతుల్లో. హిమాంశుప్రభం, చల్లగా ఉంటాడు. చంద్రుడి మీద ఉంటాడు, వెన్నెల కురిపిస్తుంటాడు. కోటీరేందుగళత్సుధాప్లుత తను, కోటీర ఇందు, కిరీటం మీద ఉన్న చంద్రుడు అమృతధార తడుపుతూ ఉంటే శరీరం వల్ల అమృతధారతో సుధామయంగా ఉంటుంది. హారాది భూషోజ్వలం, అనేక ఆభరణాలు, నాగాభరణాలు కూడా. కాత్యా విశ్వవిమోహనం, కంటివంతుడు. ఆ కాంతి చేతనే ప్రపంచాన్నే మోషింపజేయాలి. స్వరాట్ ఆకరణ, విరాట్. ఈ స్వరాట్ విరాట్, సమ్రాట్, ఈ మూడు విష్ణు సహస్రనామాల్లో చూస్తున్నాం, నమ్మక జుమకాల్లో చూస్తున్నాం. స్వరాట్ అంటే స్వతసిద్ధమైన ప్రకాశం గలవాడు. ఒకరు ఆయన
ఈ బట్టలు. ఆయనే విరాట్, విశేషమైనటువంటి ప్రకాశం గలవాడు. పరమస్వరాట్ అంటుంది వేదం. ఆఖరణ స్వతసిద్ధంగా తానుకు తాను ప్రకాశించేవాడు విరాట్. అట్లనే ఇక సమ్రాట్ అనేది కూడా సంపూర్ణమైన రాట్. సమ్రాట్ చక్రవర్తి అనుకుంటున్నాం. అంత తేజస్సుతో ముడిపడి ఉన్నాయి, జ్ఞాన ప్రకాశంతో ముడిపడి. స గురు, స విష్ణు, స హరిశ్చేంద్ర, సోక్షర అక్షర పరమస్వరాట్ లాస్ట్ది. స్వతసిద్ధమైనటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి కాంతి గలవాడు శివుడు అని చెప్తున్నాడు. సురాడాప, విరాడాప, ఛందాగుంషీయాప, బా అంతటా ఆయన కనపడుతున్నాడు. వింటున్నారా? విశ్వమిమోహనం పశుపతిం మృత్యుంజయం భావయే, చంద్రార్కాగ్నివిలోచనం స్మితముఖం పద్మద్వయాంతస్థితం, ముద్రాపాశమృగాక్షసూత్రవిలసత్పణిం హిమాంశుప్రభం, కోటీరేందుగళత్సుధాప్లుతతనుం హారాదిభూషోజ్వలం, కాత్యా విశ్వవిమోహనం పశుపతిం మృత్యుంజయం భావయే. ఇంతవరకు అనారోగ్యంగా కనపడిన నా కంఠం మృత్యుంజయుడు అంటూనే మ్రోగుతూ ఉంది. ఓం హూం జూం సహ మాం పాలయ పాలయ అపి క్వచిత్, పాలయేత్ అపి క్వచిత్. హూం జూం సహ, హూం జూం సహ. నేను భోంచేస్తూనే 4 ప్రదక్షిణాలు చేస్తా. మొదటి ప్రదక్షిణం హూం జూం సహ, అది మృత్యుంజయ మంత్రం. రెండవది అచ్యుత అనంత గోవింద, అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. 83 ఏళ్ళు వచ్చినా నాకు ఆరోగ్యం ఎవరు వాళ్ళే ఇస్తుండేది. మూడవది త్రయంబకం. 4వది అమ్మది, విమలే అరుణే జయిని సర్వరోగహరం. మృత్యుంజయుడనగా మహాదేవుడే, పరమశివుడు, మంత్రద్రష్ట, కపాల ఋషి. ఓం బీజం సహా శక్తి జూం కీలకం. ఓం జూం సహ. జ్ఞానముద్ర పాశము మృగము ధరించినవాడు చంద్రశేఖరుడు. నిరంతరము చంద్రధారతో తడపబడు శరీరం గలవాడు విశ్వమోహనుడు, వృషభవాహనుడు. అగు మృత్యుంజయునకు నమస్తులు. మంత్రం ఓం. కొందరు హ్రూం జూం సహ అంటున్నారు, కొందరు హూం జూం సహ అంటున్నారు. మరణమునను మరలించు మంత్రం అదే. మహామృత్యుంజయం చూడండి, రెండవది. అస్య శ్రీ మహామృత్యుంజయ మహామంత్రస్య, దానికి వశిష్ఠ ఋషి అనుష్ఠుప్ఛంద శ్రీ మహామృత్యుంజయ జపో జయో దేవత. హౌం బీజం యూం శక్తి ఓం కీలకం జపే వినియోగ. ఓం హౌం ఓం జూం సహ భూర్భువస్వః త్రయంబకం. ఓం నమో భగవతే రుద్రాయ శూలపాణయే స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం అది గుర్తుపెట్టుకోండి. ఓం హౌం ఓం జూం సహ యజామహే అమృతమూర్తే మాం జీవయా. మళ్ళీ 6 దాండి. సుగంధిం మృత్యువర్ధనం చంద్ర శిరసే జటనే స్వాహ. ఉర్వారకనిబంధ త్రిపురాంతకాయ త్రిపురాంతకాయ హాం హ్రీం మృత్యోర్ముక్షీయ త్రిలోచనాయ రుగ్యజుస్సామ మంత్రాయ నాత్రాయ
మామృతాత్ అగ్నిత్రయాయ జ్వలా జ్వలా మాం రక్ష 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 అఘోరాస్త్రాయ ఇది కరన్యాస హృదయన్యాసం చేయండి. అచ్చః స్వచ్ఛారవిందస్థితి ఉభయకరాంకస్థితం పూర్ణకుంభం ద్వాభ్యాం తవు చ ప్రబంతవు శిరసి శశికళాబిందు బంధురే శశికళాబంధురే ప్లవయంతవు దేహం దేవో దధనం దేహం దేవో దధనం ప్రతిశతు విశతకల్పజాతశ్రీ యం నః. మంత్రం చూడండి, మహామృత్యు. ఓం హౌం ఓం జూం ఓం సహ. హ్రూం జూం సహ ఉంది, హూం జూం సహ ఉంది. ఇక్కడ హౌం జూం సహ, హౌం ఓం జూం ఓం సహ. ఓం భూర్భువః స్వః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం స్వః ఓం భువః ఓం భూం స్వః. దం జూం ఓం హౌం ఓం స్వాహ. ఇట హౌం బీజం జుం శక్తి, ఓం కీలకం అన్నారు. ఓం ఔం ఓం జూం దానికి తోడు త్రయంబక మంత్రం చేర్చబడింది. పైన చెప్పిన ఔం జూం దానికి ప్రేత ఆత్మల నుండి రక్షించుమని మంత్ర ఉద్దేశ్యం. ఇందు పరమేశ్వర ధ్యానం అద్భుతంగా ఉంది. ఇందు మంత్రమునందు ఓం హౌం ఓం జూం ఓం సహ, ఓం భూహు ఓం సహ త్రయంబకం మంత్రం చెప్పి మళ్ళీ ఇవే బీజములు వెనుక నుండి చెప్పబడినది. ఓం స్వహ ఓం భువః ఓం భూహు ఓం స్వహ ఓం జూం ఓం హౌం ఓం స్వహ. ఈ మంత్రములో హ్రాం జూం సహ అన్నది ప్రధానం. ఇక కొందరు మృత సంజీవిని తెలుసుకొని ఉంటారు. చచ్చిన వారిని బ్రతికించున్నది. అది శుక్రాచార్యుడు దగ్గర ఉంది. దాన్ని తస్కరించే దాని కొరకు బృహస్పతి కొడుకు శిష్యుడయ్యాడు. రాక్షసులు ఎవరు లేక వాడిని అనేక సార్లు చంపే బతికించాడు. వాడి మీద ప్రేమ ఎక్కువైపోయింది. అది కాక శుక్రాచార్యుని బిడ్డ వాడిని కచుని ప్రేమిస్తుంది. ఒకసారి ఇంకా ఇట్లా కాదని కాలికి బూడి అయ్యేసి తాపించారు. ఆయన డ్రంకరు, శుక్రాచార్యుని బలహీన తాగినాడు. ఎక్కడ తెచ్చినా లేదు, కూతురు ఏడుస్తుంది. ఆఖరుకు తన పుట్టలోనే ఉన్నాడని తెలుసుకొని మరి వాడిని బతికించాడు. వాడు బయటికి రావాలంటే పుట్ట తెచ్చుకొని రావాలి. మళ్ళీ తను చనిపోతే బతికియాలి. ఆ విధి లేని పరిస్థితిలో శిష్యానికి మృతసంజీవిని విద్య ఇస్తున్నాను, పుట్ట తెచ్చుకొని బయటికి రా, మళ్ళీ నన్ను బ్రతికించి గురుదక్షిణ తీసుకోరాను. వాడు తీసుకొని వచ్చాడు, బ్రతికించాడు. ఇంకా నా బిడ్డను పెండ్లాడమన్నప్పుడు గురుపుత్రం చేసుకొని అనడం, దానితో ఆమె కోపగించి చెప్పించడం, ఆమెను వీడు చెప్పించడం, తన పని అయిపోయిందని మూతి దుడుచుకొని కచుడు వెళ్ళిపోయాడు. నాశనమైంది శిష్యుడు, నమ్మిన గురువు శుక్రుడు. అలా అది మృత సంజీవిని విద్య. పరమేశ్వరుడు శుక్రుని ఇచ్చినాడు. నీకు ఈ మంత్రం ఫలించకుండా ఉండుగా కానీ దేవయాని శాపం పెడితే నాకు ఫలించకున్నా పర్వాలేదు, నాచే ఉపదేశం పొందిన అందరికీ ఫలించుగాక అన్నాడు. అప్పుడు ఒకటికి పోయి అది మరి మృత సంజీవినితో ఈరోజు ముగిస్తాం. ఓం హౌం జూం సహ భూర్భువః స్వః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం స్వర్భువర్భూః ఓం సహ. ఓం జూం హోం హౌం ఓం హౌం జూం ప్రధాన మంత్రం. త్రయంబకం చెప్పి మరల ఓం సహ జూం హౌం ఓం అని ముగించింది. కేవలం మృత్యుంజయ మంత్రము త్రయంబకం యజామహే మాత్రం.
బీజాక్షరం ఓం హూం లేక ఓం హౌం జూం సహ ఇవి మాత్రమే అన్ని మంత్రములకు వచ్చినాయి. అవి తెలుసుకోండి. ఇవి మృత సంజీవినితో ఈరోజు ముగిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు.